హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ అంటే ఫస్ట్ ఇయర్లో ఏం చదవాలి, ఏం ప్లాన్ చేయాలి, అసలు ఎలా ఎంజాయ్ చేయాలి అనేది చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మంత్లో అందరికీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. న్యూ కాలేజ్, న్యూ ఫ్రెండ్స్, న్యూ లైఫ్. బట్ కొన్ని డేస్లో రియలైజ్ అవుతుంది కాలేజ్ లైఫ్ ఈజీ కాదు. బట్ మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఈజీ కాదు, కానీ ఎలా ఎంజాయ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఎలా చదవాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూద్దాం. ట్రై టు అటెండ్ రెగ్యులర్లీ, ఎస్పెషల్లీ స్టార్టింగ్ వీక్స్. లెక్చరర్స్ని ఫస్ట్ ఇంప్రెషన్లో ఇంప్రెస్ చేయండి. బుక్స్ అన్నీ ఒకసారి కొనుక్కోండి. ఫస్ట్ సబ్జెక్ట్స్ అండర్స్టాండ్ అయ్యాక మీకు అప్పుడు ఏ బుక్స్ కొనాలి, నీకు ఏ సబ్జెక్ట్ అర్థమైందో అవన్నీ ఆలోచించుకుని అప్పుడు మీకు ఏ బుక్స్ కొనాలో అప్పుడు కొనుక్కోండి. సో మీకు మనీ కూడా సేవ్ అవుతుంది. అండ్ ల్యాబ్స్, మీకు ఫస్ట్ ఇయర్లో ల్యాబ్స్ ఉంటాయి. ల్యాబ్స్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, ఎందుకంటే మీరు ల్యాబ్స్ ఏంటి అంటే ఇది ఎలా చేయాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కొంచెం బేసిక్స్ ఉంటుంది మీకు ఇంటర్మీడియట్లో. అసలు మీకు ఎలా చేయాలి అనేది తెలీదు. కొన్ని సి ప్రోగ్రామ్ ఆ టైప్ మాట, అండ్ ఎలక్ట్రానిక్స్, బీసీఎంఈ ఆ టైపు మీకు కొద్దిగా డౌట్ ఉంటుంది. ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అది నాకు ఉంది కూడా. ఫస్ట్లో మీరు కన్ఫ్యూజ్ పడకండి, మీకు లెక్చరర్స్ చెప్తారు. బట్ స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగానే ఉంటుంది. మీకు గ్రూప్ డిస్కషన్ కింద చేస్తారు, అంటే మీ బ్యాచెస్ రోల్ నెంబర్ వైజ్ అవన్నీ మీకు బ్యాచెస్ ఇస్తారు. వాళ్ళతో ఎక్కువగా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించండి. మీకు ఆ బ్యాచే మీకు ఫస్ట్ ఇయర్ మొత్తం కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే మీ రోల్ నెంబర్ వైజ్ ఆ బ్యాచ్ని తీస్తారు. గ్రూప్ డిస్కషన్లో చేయండి, అండ్ టీం వర్క్ చాలా హెల్ప్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీ లెక్చరర్స్ని ఒకసారి కన్సిడర్ చేయండి, అడగండి. బెస్ట్ వే అది. మీకు ఈ వాళ్ళు లేదా టైంలో ఉన్నప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో ఫ్రెండ్స్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ గుడ్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయండి. మీకు స్టడీ చేసిన ప్రాజెక్ట్స్ చేయడంలో ఫన్ ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ ఎంజాయ్ చేయడం కూడా ఇంపార్టెంటే. అండ్ మీరు క్యాంటీన్లో ఒక్కొక్కసారి సమోసా తిన్నా, ఇంకేం తిన్నా, అది కూడా ఒక స్వీట్ మెమొరీయే. మీరు ఫస్ట్ ఇయర్లో చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఇయర్లో మనం బేసిక్స్ మీద ఫోకస్ చేయాలి. లైక్ సి ప్రోగ్రామింగ్, డిఎస్ఏ ఆర్ ఎనీ టెక్నికల్ స్కిల్ స్టార్ట్ చేయండి. యూట్యూబ్లో చిన్న చిన్న ట్యుటోరియల్స్ చూడండి. ప్రాక్టీస్ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అన్నమాట. ఐ నో దిస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఇన్ ది ఫస్ట్ ఇయర్. లైక్ వైజ్ అండ్ టైం ఉన్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ప్రజెంటేషన్స్ ఆల్సో మీకు అన్నీ లాస్ట్ 4th ఇయర్కి ఉపయోగపడతాయి. అండ్ ఫస్ట్ ఇయర్ ఈజ్ ది ఫౌండేషన్ ఆఫ్ స్టడీ అండ్ స్కిల్స్ అండ్ ఎ బిట్ ఆఫ్ ఫన్. బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. లైక్ అటెండెన్స్లో కానీ, మార్క్స్లో కానీ, సెమ్ మార్క్స్లో కానీ, గ్రేడ్స్లో కానీ అన్నీ బ్యాలెన్స్ చేసుకుని ఈక్వల్గా ఉండండి. మ్యాక్సిమం 75 అబోవ్ ఉండేలా చూడండి. మీకు ఏం టాపిక్స్ అర్థం అవ్వలేదో అన్నీ యూట్యూబ్లో ట్యూటోరియల్స్ చూడండి, నేను ముందర చెప్పినట్టే. అండ్ డు నాట్ టేక్ టూ మచ్ స్ట్రెస్. స్లోగా లెర్న్ చేయండి. సింపుల్ స్మార్ట్ స్టెప్స్ కౌంట్స్. అండ్ స్మార్ట్ వర్క్ ఈజ్ ది మెయిన్ పాయింట్. మీకు లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు బీటెక్ లైఫ్ని ఎంజాయ్ చేయండి, అలాగే మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఎనీ స్కిల్ యూ లర్న్ ఇన్ ది బీటెక్, కనీసం ఒక స్కిల్ అన్నా మీరు నేర్చుకోండి. లైక్ సి ప్రోగ్రామ్, అదే కానీ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బీటెక్లో మట్టికి. మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు అనేది కింద కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ ఇయర్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి. సో ఫైనల్లీ ఇది మీకు సింపుల్ ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి మీ ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అసలు ఫస్ట్ ఇయర్ జర్నీ ఎలా ఉంటుంది, అసలు ఏం చేయాలనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కాలేజ్ జర్నీ.